బయలుదేరం బావా, వెళ్తున్నాం. ట్రైన్ ఇంకా వచ్చినట్లేదురా. అవునరా, రాలేదు. అసలు ఈ ట్రైన్స్ ఎందుకురా ఇంత లేట్కి వస్తాయి? ట్రైన్ సిటీ నుంచి వస్తుంది కదరా, సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, అందుకే లేటు. అవునా? మరి ట్రాఫిక్ అంటే ఏమనుకున్నావు? అది కూడా స్టైలు. బాగున్నారా మావయ్య? జరిగింది బాగా జరిగింది, కానీ ప్రయాణం కాదు. మరేంటి? ట్రైన్ మావయ్య. డాడీ రాలేదా మావయ్య? లేదురా. సరే మీరు వెళ్తా ఉండండి, నేను వస్తా. సరే మావయ్య, త్వరగా వచ్చేసి. సరేరా. అమ్మా, అమ్మా. రావే, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. సరేరా, ఫ్రెష్ అవుతుందని. సరే అమ్మా. అమ్మా, ఈరోజు ఏం టిఫిన్ చేసావు? ఉప్మా చేశాను రా. ఏంటి ఉప్మానా? నాకు ఇడ్లీ తినాలని ఉంది. అరే ప్రసాదు, సరే అయితే మీ మామయ్యలు తీసుకొస్తారు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే అమ్మా. కామేశ, ఏంటి అడవాడు? మేనగోళ్ళు వచ్చిందనే జున్ను పట్టుకెళ్తున్నావు. అబ్బో, మీకే ఉంది మరి మేనగోళ్ళ. సరస్వతి, కాస్త మంచినీళ్ళు తీసుకురా. సరేనండి. ఎప్పుడొచ్చా? గంట అయింది నాన్న. ఇదిగోండి, తీసుకోండి. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను నాన్న. సరే మరి బాగా చదువుకో. సరే నాన్న. ఎందుకండి దాంతో అంత చిరాగ్గా మాట్లాడతారు? సర్లే, గ్లాస్ తీసి లోన్ పెట్టరా. ఏంట్రా, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? నాకు బోర్ కొడుతుందమ్మా. అదిగో వచ్చారుగా మీ మామయ్యలు. దీనికి బోర్ కొడుతుందంటరా. బోర్ కొడుతుందా? సరేరా, బయటకు వెళ్దాం. ఒక్క నిమిషం మావయ్య, డ్రెస్ మార్చుకుని వస్తా. సరేరా, బయట.
మావయ్య, మీ ఇద్దరిని నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి. సరే అడుగు. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? దొంగతనమా? అయ్యి బాబోయ్. దొంగతనం అంటే అది కాదు, అంటే చిన్ని చిన్నివి. ఎలా అంటే అమ్మ పర్సు దొంగతనం చేయడం, నాన్న పాకెట్లోంచి డబ్బులు తీసేయడం, అలాంటివి. అలా ఏం చేయలేదు. అలా ఏం చేయలేదు. అలాంటి చిన్ని చిన్ని దొంగతనాలు కూడా చేయలేదంటే మీ జనరేషన్కి సూపర్ పవర్స్ ఉన్నట్టే. అంటే మరి నాన్న డబ్బులు ఇవ్వలేనప్పుడు ఏవేవో చేసేవాళ్ళం. ఆహా, దొరికారు. అయితే ఏవేవో ఏంటో అవి. అది అమ్మా ఉండొస్తాను. నానా అడుక్కున్నాడు వచ్చి డబ్బులు ఇవి. ఇంట్లో ఎవరు లేరు కానీ వెళ్ళు వెళ్ళు. నువ్వు అన్నా కదన్నా. నేను వాచ్మెన్ రా. దరిద్రుడా, అమ్మవ తోటి పుట్టినోడా, బాబోరా, నీకు చదివే లేదురా. వాచ్మేనా? జీతం ఎవడిచ్చాడురా నీకు? మావయ్య, నువ్వు క్రిమినల్ కాదు, చీప్ క్రిమినల్. సరే సరే, ప్రసాద్ మావయ్య, నీ కథ ఏంటి? నాదా? అన్నా 10 రూపాయలు ఇవ్వండి అన్నా. 10 రూపాయల? ఎందుకురా? నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి. 10 ఇస్తే 100 రూపాయలు అయితే 100 రూపాయలు బిర్యానీ వస్తుందని. 90 రూపాయలు ఉన్నాయా? వెయ్యి ఒకసారి చూపించు. ఇదిగోరా తిను. ఏంటి చారా? తినరా, తిను తిను. ఈసారి వచ్చినప్పుడు 150 రూపాయలు తీసుకురా, చికెన్ కూర వేసి పెడతాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మీ ఇద్దరు దొంగలు కాదు, పెద్ద క్రిమినల్స్. సరస్వతి, కొంచెం టీ తీసురా. వస్తున్నానండి. షుగర్ ఎన్ని స్పూన్లు వేయమంటారండి? పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, ఇంకా తెలియట్లేదు నీకు. అవునా, ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఒక స్పూనే. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? మీరున్నారా చెప్పడానికి? ఏమిటే నాన్నగారితో ఇలాగైనా మాట్లాడేది? లోపలికి వెళ్ళు. నేను మాట్లాడతానులేండి దాంతో. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏంటమ్మా, నాన్నగారితో ఎలాగైనా మాట్లాడేది? అలా మాట్లాడొచ్చా? మరి ఏంటమ్మా ఆయన ఊరికి ఎందుకు వస్తాను? ఎంజాయ్ చేయడానికే కదా. ఆయనకి బయటికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా అది చేయొద్దు ఇది చేయొద్దు అని తిడుతూనే ఉంటారు. ఆయన అసలు ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడారా? పిచ్చిదానా, నువ్వు చిన్నప్పుడు చాక్లెట్ కావాలని అర్ధరాత్రులు ఏడుస్తుంటే నీ ఏడుపు చూడలేక ఆ చీకట్లో షాపులన్నీ తిరిగి చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారమ్మ మీ నాన్న. ఇలా ప్రతి ఒక్కటి నీకు కావాల్సిందే, నీకు నచ్చింది తెచ్చిచ్చారమ్మా. నువ్వు అడిగేవనే కదా సిటీ కాలేజీలో జాయిన్ చేశారు. నీ మీద ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తారమ్మా? కావాల్సినవన్నీ ఇవ్వడమే కాదమ్మా, ప్రేమగా కూడా మాట్లాడాలి. ఏం నారాయణ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ పొలం దాకా వెళ్ళి వస్తానయ్యా. సరే.
తాతయ్య అక్కడే ఉండరా, నేను వస్తున్నాను. హాయ్ రా. హాయ్. రామ్మా కూర్చో. ఎరా బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను తాతయ్య. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలిరా అక్కడ? ఇంకా 2 సంవత్సరాలు తాతయ్య. సరే అమ్మా, బాగా చదువుకో. సరే తాతయ్య. బోర్ కొడుతుంది తాతయ్య, ఏదైనా చెప్పొచ్చు కదా. కథ చెప్పనమ్మా. ఎప్పుడు కదలేనా? మరి ఏం కావాలరా? మన ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు కదా. నీకు తెలియని ఏమున్నాయరా? సరే, మీ చిన్నప్పుడు ఏం చేసేవారు చెప్పొచ్చు కదా. ఓ చిన్నప్పుడా? నేను చిన్నప్పుడు సెలబ్రిటీని రా. ఓ తాతయ్య, సెలబ్రిటీయా? మనకు ఒక షాప్ ఉండేదిరా. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని వెంకట్రావు గారు, ఓ రూపాయి పప్పు కట్టండి. నారాయణ, హా, 1 రూపాయి పప్పు అండి కట్టమ్మా. సరే నాన్న. వెంకట్రావు గారు, నేను పప్పులో రాయిందండి. రాయలేకపోతే పల్లెటూరు పప్పు ఎలాగ అవుద్దండి? ఏమండి వెంకట్రావు గారు, ఏంటి ఇంతలా ముద్దలా ఉంది బెల్లం? బెల్లం ముద్దగానే ఉంటుందండి, లేకపోతే అది ఇటుకి రాయి అవుద్దండి. ఇదిగోండి మీ రూపాయి పప్పు. డబ్బులేమండి. ఖాతాలో రాసుకోవయ్యా. తీసుకునే రూపాయి పప్పుకి అన్ని వివరాలు కావాలి. తాతగారికి చాలా కోపం ఎక్కువే. మరి మీరు సెలబ్రిటీ అన్నారు? ఓ అదే, మా నాన్న మా షాపులోకి ఏ కొత్త సరుకు వచ్చినా నా చేత ప్రమోట్ చేయించేవాడు. ఇది మామూలు కొట్టు కదరా, నారాయణ కిరాణా కొట్టు. సబ్బు కావాలా నాయనా? నారాయణ కిరాణా సబ్బు వాడండి. మురికిలా జారిపోతుంది. నారాయణ కిరాణా సబ్బు. పిల్లలకి ఏడుపా, అరుపా, అల్లకొల్లోలమా, టెన్షన్ అవ్వద్దు. నారాయణ కిరాణా షాప్ చాక్లెట్ ఇవ్వండి, వాళ్ళకి స్వర్గం చూపించండి. అరే నారాయణ, పప్పులు వస్తాయి, గుండు చేయించుకో. నేను చేయించుకోను. ఆ ఏరా చేయించుకో. నేను చేయించుకోను. ఆ ఏరా ఎందుకు చేయించుకోరా? నేను చేయించుకోను. నువ్వు చేయించుకోవాలి. నేను చేయించుకోను. నువ్వు ఎలా చేయించుకో నేను చూస్తా. ఇప్పుడు నువ్వు చచ్చినట్టు చేయించుకోవాలరా గుండు. ఓ సారీ తాతయ్య. పర్లేదులే అమ్మా. తాతయ్య, అడ్వర్టైజ్మెంట్ మీ ముగ్గురు చేసుంటే ఎలా ఉంటుందంటారు? నారాయణ కిరాణా షాప్. నారాయణ కిరాణా షాప్. నారాయణ కిరాణా షాప్. నారాయణ కిరాణా షాప్ పేస్ట్ వాడండి. మా నాన్నలాగే వీళ్ళు కూడా తింగరగా తయారయ్యారమ్మా. ఏంటి మావేలా? అవునమ్మా, వీళ్ళ తింగరతనానికి ఎవరో పిల్లనిస్తలేదమ్మా. రండి రండి, లోపలికి రండి. రండి రండి. సీత, పిల్లలు వచ్చారు, మధ్య తీసురా. వీళ్ళకి అమ్మా. నాకు మజ్జిగొద్దు. వచ్చేటప్పుడే వేడి వేడి పాలు తాగొచ్చాను. పర్లేదు బాబు, తీసుకో. వేడివేడి పాలు తాగారు కదా, మజ్జిగ తోడడిపోద్దేమో చూసుకోండి. అందుకండి నేను వద్దని చెప్పాను. ఏదో సరదాగా అంటున్నారు, పర్లేదు తాగండి. అయ్యి బాబు, నిజంగా కడుపులో గడ్డగట్టేస్తుందేమో. సర్లే బాబు. పర్లేదు బాబు, ఏం కాదు, తాగు. అయ్యి బాబు, నాకు వద్దు. బాబు, ఇంత అమాయకుడికి మా పిల్లల వల్ల ఏమీ అనుకోవద్దు, క్షమించు. ఇక బయలుదేరండి. ఏంటి మావయ్య? ఈడో రకమైతే ఆడింకో రకం అమ్మా. మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టమే. ఎవరు బలవంతం లేదు కదా? లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ఆలోచించుకొని చెప్పండి. మీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? ఇష్టమే, కానీ నేను ఒకటి అడగచ్చా? అడుగు. మీరేమనుకోకపోతే ఒకసారి పెళ్లి కొడుకుని చూపిస్తారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను మీ నాన్న ఉన్నంత వరకు వీళ్ళకి ఏ లోటు రాదురా. తర్వాత వీళ్ళు ఎలా బతుకుతారో ఏంటో. ఏంటి నాన్ననా? నన్నే సరిగా చూసుకోరు, ఇంకా మావేళ్ళనా? ఆహా, మీ నాన్న నిన్ను సరిగ్గా చూసుకోడా? కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి కూడా స్టేషన్కి రాలి. ఎప్పుడూ మావేలే తీసుకురావటం, తీసుకువెళ్ళటం. కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటారు. ఏంటి తాతయ్య నవ్వుతావు? ఇప్పుడంటే మీ నాన్న దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కానీ
నీ చిన్నప్పుడు మీ నాన్న రోజు పనికెళ్తే గానీ మీకు పూట గడిచేది కాదు. ఒకసారి నీ పుట్టినరోజు కానీ కేకు బట్టలు కొనడానికి మీ నాన్న చాలా రోజుల నుంచి డబ్బులు దాచాడు. హ్యాపీ బర్త్డే అమ్మా. బట్టలు బాగున్నాయా? బట్టలు బాగున్నాయి డాడీ. బాగున్నాయా డాడీ మరి కేకు? తను దాచిన డబ్బులంతా నీ బట్టలు కొనడానికే సరిపోయినాయమ్మా. కేకు అని అడిగినప్పుడు తను బాధ చూడాలమ్మా. చాలా మందిని అడిగాడు, ఎవరూ ఇవ్వలేదు. చివరికి ఒక హోటల్లో గిన్నెలు తోమి నీ కోసం కేకు తెచ్చాడమ్మా. రోజులు దాటుతున్నాయి మననిద్దరం ఒకే బల్ల దగ్గర, కానీ రెండు తీరాల మధ్య సముద్రంకెంత పెద్దదో. అలాంటివి ఓటారుండా నీ కోసం చాలా చేశాడు. స్టేషన్కి రాలేదని అంటున్నావు కదా, నువ్వు సిటీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ నాన్న పడుకున్న రోజులే లేవమ్మా. రే కామేష్, పాప వస్తుంది రేపొద్దున. వెళ్ళి తీసుకొచ్చేసేయండి జాగ్రత్తగానే. మీ మాయలకి 10 సార్లు ఫోన్లు చేస్తూ చెప్పు బావా. ప్రసాద్, రేపొద్దున అమ్మాయి వస్తుంది. ఓకే బావా, తెలుసు బావా. తెలుసు కదా, జాగ్రత్తగా తీసుకొచ్చేసేయండి. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాలే. సరే బా. ఆ రోజంతా కంగారు పడుతూనే ఉంటాడమ్మా. ఇవన్నీ ఎవరి కోసం రా? నీ కోసం కాదా? నీ మీద ప్రేమతోటి కాదా? ఎక్కడికమ్మా? నేను మళ్ళీ వస్తాను తాతయ్య. నాన్న, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, మీరు కూర్చోండి. ఏమైందిరా నాన్న? నేనంటే మీకు నిజంగానే ఇష్టమేనా? నేను బతికేదే నీకోసం రా తల్లి. ఎందుకు నాన్న మరి ఎప్పుడు నా మీద చిరాకు పడుతూ ఉంటావు? అదా, అది చెప్పండి నాన్న. మీ అమ్మ ఎప్పుడు చూసినా శైలు, ఫోన్ ఎక్కువ మాట్లాడుకో, మీ డాడీ చూస్తే తిడతారు. శైలు, బయటకు వెళ్ళకు, డాడీ తిడతారు. శైలు, సాక్స్ సరిగ్గా వేసుకో, లేదంటే మీ డాడీ తిడతారు. శైలు, అల్లరి చేయకు, డాడీ తిడతారు. అలా మీ అమ్మ అనేసరికి నేను అలానే ఉండాలేమో. నేను అలా ఉంటే నువ్వు అన్నీ నేర్చుకుంటావని. అమ్మ నా అమ్మో, ఇది నీ పనా? నిన్ను ఏడిపించడానికి కాదమ్మా, నీకు నేర్పించడానికి. అయినా మీరు అలా ఉండకండి నాన్న, ఇలానే ఎప్పుడు ప్రేమగా ఉండండి. నువ్వు ఆనందంగా ఉంటానంటే దానికోసం నేను ఏదైనా చేస్తానమ్మా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి.
పోయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని